కోరుకొండ మండలం గాడాల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ ఎరువుల సరఫరాలో పారదర్శకత పాటించాలని అధికారులను ఆదేశించారు. తనిఖీ సమయంలో ఎరువుల పంపిణీ జాబితాను కలెక్టర్ పరిశీలించారు. 2 బస్తాలు ఇచ్చే చోట ఒక రైతుకు 5 బస్తాలు ఎందుకు ఇచ్చారు, ఏ ఆధారంపై ఇంత మోతాదు కేటాయించారని ప్రశ్నించారు. సిబ్బంది సమాధానంగా కొంతమంది రైతులు అదనంగా కోరుతున్నారని చెప్పగా కలెక్టర్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చిందన్నారు. ఈ తనిఖీల్లో జిల్లా సహకార అధికారి ఎం వెంకటరమణ, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు, ప్యాక్ సొసైటీ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ లంకా వీర వెంకట్రావు లంకా వీర వెంకట్రావు అతను చెన్నై వాళ్ళు ఉంది. ఎందుకు అతను 15 బస్తాలు ఇచ్చావు? ఫోన్ చేసి ఇక్కడ 5 ఎకరాల నుండి నంద్రాలలో ఎక్కువ జగంపూర్ వేరుంది. ఎవరు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? అతనికి ల్యాండ్ ఉందండి. అతను ల్యాండ్ ఎక్కేది కదా, ఇంకొక మనిషికి 2 అన్నావు. నువ్వు ల్యాండ్ ఉన్న 1.5 ఉన్న పార్సల్ చక్రవర్తి 5 బ్యాగులు ఇచ్చావు. ఆధార్ కార్డు అని చెప్పలేదు కదా, నీ పట్టాదారు పాస్పోర్ట్ చూసుకోమని చెప్పినా కదా. నువ్వు ఇష్టం వచ్చినట్టు డిస్ట్రిబ్యూట్ చేసేసి తండ్రి అంటే 4 మంచి రివ్యూ వస్తుందా? మళ్ళీ కేసీకి వస్తుందని ఒకటి వచ్చింది, వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు. మళ్ళీ ఎవరెవరు ఇంట్లో పెట్టుకున్నారు చెప్పు. తీసుకురాయ్యా, నువ్వు ఒకరికి నీకు 2 ఇమ్మన్నారు కదా, నువ్వు 2 నుంచి మిగతా ఇంకా 30 కూడా అడుగుతున్నారండి. ఇవ్వరండి. నువ్వు కిలో చికెన్ తింటానంటే ఇంట్లో పెడతారా? ఈ గ్రామానికి ఎంత అలాట్ చేయాలి? అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ టెక్నికల్ అడ్వైస్ 3 స్ప్రేలు 1 ఎకరానికి వేయాలి. అది ఎప్పటి వరకు? అక్టోబర్ లాస్ట్ వీక్ వరకు. నువ్వు ఎవరికి నచ్చినట్టు అది ఇచ్చేస్తే మిగతా రైతులందరూ ఏమైపోయా అవ్వదు. నువ్వు కొద్ది రోజులు ఈ సిఓ మ్యాక్స్ ఉద్యోగం చేయడం మానే, ఎవడో ఒకటి వచ్చి చేస్తాను. సిస్టమ్ రన్ అవ్వాలి కానీ నీకు ఇష్టం వచ్చినట్టు కాదు కదా.